అండి అందరికీ తెలంగాణ మూమెంట్లో ఈరోజు మన టాపిక్ ఏంటంటే నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్. సో ఈ నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ అంటే ఏంటంటే ప్రామిసెస్ గివెన్ బై ఆంధ్ర పీపుల్. సో దీంట్లో సెక్షన్ 108 ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే నో రిడక్షన్ ఆఫ్ వాటర్ టు అలోకేటెడ్ ప్రాజెక్ట్స్. సెక్షన్ 108లో ఏంటంటే ఎప్పుడైతే మనం వాటర్ అలాకేట్ చేసామో ఆ వాటర్ని తగ్గించకూడదు అనేసి చెప్తుంది సెక్షన్ 108లో ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే నో షిఫ్టింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డ్యామ్స్ మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం కదా, వాటిని షిఫ్ట్ చేయొద్దు అంటది. ఏంటి సెక్షన్ 108. కానీ డాక్టర్ కేఎల్ఎన్ రావు ఏం చేస్తాడు, చేంజ్డ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేంజ్ చేస్తాడు ప్లానింగ్. ఎవరు? డాక్టర్ కేఎల్ఎన్ రావు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 115 ఏం చెప్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ రూల్స్ గురించి చెప్తుంది. ఇందులో ఏముంటుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ గురించి ఉంటుంది. సెక్షన్ 115 ఎంప్లాయ్మెంట్ రూల్స్. 108 అంటే వచ్చేసి ఇరిగేషన్ ఉంటుంది. ఆ ఇరిగేషన్లో ఫస్ట్ ఏంటంటే వాటర్ అనేది తగ్గించొద్దు అండ్ ప్రాజెక్ట్ని షిఫ్ట్ చేయొద్దు అని ఉంటుంది. కానీ డాక్టర్ కేఎల్ఎన్ రావు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క ప్లానింగ్ చేంజ్ చేస్తాడు. నెక్స్ట్ వైలేషన్ ఇన్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే పొలిటికల్ సెక్టర్లో వైలేషన్స్ ఎలా జరిగాయంటే ఫస్ట్ పాయింట్ వైలేషన్ డిప్యూటీ సీఎం క్లాజ్. ఏమంటాడు మన నీలం సంజీవ్ రెడ్డి డిప్యూటీ సీఎంని అపాయింట్ చేయాలంటే ఎందుకు డిప్యూటీ సీఎం చేతికి 6 వేలు లాంటి వాడు అంటాడు. కానీ అతను మాత్రం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగానే పనిచేసి వచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవి ఎప్పుడు కూడా 60:40 రేషియో అనేది ఇంప్లిమెంట్ అవ్వలేదు. అండ్ ఇరిగేషన్లో వచ్చేసి ఏమైంది అంటే ఇరిగేషన్లో చూసుకున్నట్లయితే మేజర్ మీడియం ప్రాజెక్ట్స్ ఏమో ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. ఎప్పుడు మైనర్ ప్రాజెక్ట్స్ మాత్రమే తెలంగాణకు వచ్చేవి. అండ్ నెక్స్ట్ వైలేషన్ ఇన్ మినిమం 2 పోర్ట్ఫోలియో ఉంది కదా, మనం హోమ్ ఇరిగేషన్ ప్లానింగ్, ఇంకా ఫైనాన్స్, రెవెన్యూ, కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వీటిలలో ఏంటంటే 2 ఇవ్వాలి తెలంగాణ వాళ్ళకి అనుకున్నారు కదా, కానీ కాదు. హోమ్ మినిస్ట్రీలో స్ప్లిట్ చేసి చిన్న చిన్న శాఖలు ఇచ్చారు. అండ్ ఇరిగేషన్లో కూడా స్ప్లిట్ చేశారు. కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా 2 కలిపి మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1962 వరకు కూడా పీసీసీ అనేది కంటిన్యూ అవ్వాలి అని అన్నాం కదా మనము 14th పాయింట్. కానీ 1957లోనే దాన్ని అబాలిష్ చేశారు. ఆ టైంలో ఎవరు చైర్మన్ అంటే అల్లూరి సత్యనారాయణ రాజు చైర్మన్ అప్పుడు. నెక్స్ట్ వైలేషన్ ఇన్ లోకల్ క్యాండిడేట్ క్లాజ్ అనేది వైలేట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే నాట్ సెట్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది సెటప్ చేయలేదు. సో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 1956 ప్రకారం లోకల్ క్యాండిడేట్, మళ్ళీ 1919 ఫర్మానా ప్రకారం లోకల్ క్యాండిడేట్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ అంటే 15 ఇయర్స్. 1888 గెజిట్ మరి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం లోకల్ క్యాండిడేట్ వచ్చేసి 12 ఇయర్స్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే తెలంగాణ రీజనల్ కమిటీ. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.